జగ్గయ్యపేట పట్టణంలో కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి మృతులకు ఘన నివాళులు అర్పిస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట పట్టణంలో ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని స్విట్జర్లాండ్గా పేరు పొందిన బైసారన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ మృతులకు ఘన నివాళులు అర్పించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలు జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక రైతు బజార్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడులు చేసిన కిరాతక దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉగ్రమూకల దారుణ చర్యకు పాల్పడ్డాయి. ఈ ఉగ్రదాడిలో 28 మందికి పైగా మరణించినట్లుగా వార్తలు వస్తున్న తీరు మరింత బాధను కలిగిస్తుంది. దాడిలో తెలుగువారు కూడా మరణించటం అత్యంత బాధాకరం. ఇలాంటి ఉగ్రదాడులు దేశ ఐక్యతను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలవు. ఐక్యతతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర వ్యూహంతో ఉగ్రవాదాన్ని సంస్థలను అణచివేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ విపత్కర పరిస్థితులను దేశం ఐక్యంగా ఎదుర్కొంటుందని నిరూపిద్దాం. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబీకులకు ఈ ఘటన తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాటిపై రాష్ట్ర, కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు, స్థానిక ప్రజలు ఖండించాలి ఉగ్రవాదుల దాడుల్ని, ఖండించాలి ఉగ్రవాదుల దాడుల్ని, ఖండించాలి ఉగ్రవాదుల దాడుల్ని, ఖండించాలి ఉగ్రవాదుల దాడుల్ని, ఖండించాలి ఉగ్రవాదుల దాడుల్ని. దాడిని, అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని, అమాయకుల పర్యాటకులపై జరిగిన దాడిని, కాశ్మీర్ లో జరిగిన దాడిని, కాశ్మీర్ లో జరిగిన దాడిని, ఉగ్రవాదుల దాడుల్ని, ఉగ్రవాదుల దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉగ్రవాదుల దాడుల్ని ఖండించాలి, ఉగ్రవాదుల దాడుల్ని, అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని, అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని, అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని, అమాయక జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం అనే ప్రాంతంలో అది పర్యాటకులు భారతదేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా పర్యాటకులు విస్తృతంగా వచ్చి అక్కడ ఎండాకాలంలో ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మరి అందరూ కూడా పర్యాటకులు ఎంతో విశేషంగా వేల మంది, లక్షల మంది రోజు వస్తూ ఉంటారు. అట్లాంటి ప్రాంతంలో అంత ప్రశాంతమైన వాతావరణంలో నిన్న ముష్కరులు, ఉగ్రవాదులు, మరి లష్కర్-ఏ-తోయిబా మరి దాని సంబంధించిన సంస్థలు నిన్న అమానుషంగా
మరి దాడి చేయడం జరిగింది. సుమారుగా 29 మంది ఇప్పటి వరకు పర్యాటకులు, ఎటువంటి ఈ గొడవలకు సంబంధం లేని వాళ్ళు, కేవలం అక్కడ మేము పర్యాటకులుగా వచ్చాం, ఆ యొక్క అందాచందాలను చూడాలి, ఆస్వాదించాలి అని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా జంటలు కూడా అక్కడ రావడం జరిగింది. అందరూ విదేశీయులు కూడా ఉన్నారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి సుమారుగా 100 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అందులో 29 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా సుమారుగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. నిజంగా నిన్న జరిగిన సంఘటన యావత్ దేశం మొత్తం కూడా నిర్ఘాంతపోయింది. అక్కడ మరి ఎవరు హిందూస్, ఎవరు ముస్లిమ్స్ అని చెప్పి అడిగి మరి ఎవరైతే వాళ్ళకి నచ్చలేదో వాళ్ళందరినీ కూడా మరి చంపడం జరిగింది. ముఖ్యంగా మహిళల్ని, పిల్లల్ని పక్కన పెట్టి పురుషుల్ని విచక్షణ రహితంగా కాల్చివేయడం జరిగింది. ఈ దేశంలో ఇట్లాంటి సంఘటన గతంలో 2019లో జరిగింది. మళ్ళా 6 సంవత్సరాల తర్వాత ఇవాళ అంత ఘోరమైన సంఘటన జరిగింది. యావత్ దేశం కూడా ఉలిక్కిపడింది, ప్రపంచం కూడా ఉలిక్కిపడింది. ఇట్లాంటి సంఘటనలు మన భారతదేశం లౌకిక దేశం ఇది. ఈ దేశంలో అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని భాషలు సమానమే. ఇక్కడ లౌకిక రాజ్యం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఏదో అలజడి సృష్టించాలి, ఈ దేశంలో అశాంతి పెంచాలి, ఈ దేశంలో మత కల్లోలు సృష్టించాలని చెప్పి మరి కొన్ని సంస్థలు ఇదే పనిగా పనిచేస్తా ఉన్నాయి. వాటన్నిటికి కూడా దేశవ్యాప్తంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా లౌకిక మతాన్ని కోరుకుంటాం. మాకు అన్ని మతాలు సమానమే. ఇట్లాంటి ఉగ్రవాదులు ఎవరు తప్పు చేసినా వాళ్ళని సమూలంగా పెకిలి వేయాల్సిన అవసరం ఈ దేశ ప్రధానమంత్రికి ఉంది, హోంమంత్రికి ఉంది. అమాయకులైన ప్రజలు చనిపోయారు కాబట్టి అమాయకులైన ప్రజలు చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి కనీసం ₹1 వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూడాలని, దీనికి నైతిక బాధ్యత వహించి మరి కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా, ఆయన రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగకుండా మరి ముఖ్యంగా పర్యాటకుల మీద, అమాయకుల మీద దాడి జరగకుండా కావలసిన భద్రతా చర్యలు దేశం మొత్తం కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పునరావృతం అయితే విదేశాల నుంచి కూడా ఎవరు పర్యాటకులు భారతదేశం రారు. అలానే భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకెవరు కూడా పర్యాటక ప్రదేశాలకి ఎవరు వెళ్ళరు, ప్రాణభయం ఉంటుంది. కాబట్టి మన పర్యాటక రంగం మీద వచ్చే డబ్బులు కూడా, ఆదాయం కూడా మొత్తం కోల్పోతాం. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది, ఎవరైతే ఈ విధమైన చర్యలు చేశారో వాళ్ళని పోకటి వేలతోని పెగిలించి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా